దేశాభివృద్ధి జరగాలంటే బీజేపీకే ఓటు వేయాలన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తమ ఓటును వృధా చేసుకోవద్దన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బూత్ స్థాయి ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. మీకు మొన్న చూసిండు మాకు ఎంత పరిచయం ఉందో. నారాయణుడు పోయి మా మల్కాజ్గిరికి రావాలంటే పో అని చేసి పెట్టాడు తప్ప నో అని చేసి అనేటోడు కాదు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ చూసింది వరంగల్ సీట్లు ఇస్తాడే పారిపోతారు. మొన్నటి దాకా నంబర్ వన్ అని చెప్పింది ఎవరు? మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు? అన్నింట్లో నంబర్ వన్. 4 నెలల క్రితం కేసీఆర్ మాట, కేటీఆర్ మాట, హరీష్ రావు గారి మాట. ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? 10 ఏళ్ళ తర్వాత మోడీ గారినేమో ఆశీర్దిస్తున్నారు, కేసీఆర్ ఏమో పొందబెడతాడు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ వీళ్ళు చేసేదేం లేదు, ఓటైతే మోరిలేసినట్టు అని చెప్పేది ఆయన. అంతమంది ఒక గదే ఇవాళ మనం ఆలోచించాలి. ఆయన ఓటైతే మోరిలేసినట్టు. తెలంగాణ ఉద్యమకారులారా, నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతానికి పనిచేసిన నాయకులారా, కార్యకర్తలారా, ఈ ఓటుని వేస్ట్ చేయకండి. ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, మోడీ గారికి కమలం పువ్వు గుర్తుకోవటమని చెప్తున్నా. మీకు మొన్న చూసిండు మాకు ఎంత పరిచయం ఉందో. నారాయణుడు పోయి మా మల్కాజ్గిరికి రావాలంటే పో అని చేసి పెట్టాడు తప్ప నో అని చేసి అనేటోడు కాదు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ చూసింది వరంగల్ సీట్లు ఇస్తాడే పారిపోతారు. మొన్నటి దాకా నంబర్ వన్ అని చెప్పింది ఎవరు? మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు? అన్నింట్లో నంబర్ వన్. 4 నెలల క్రితం కేసీఆర్ మాట, కేటీఆర్ మాట, హరీష్ రావు గారి మాట. ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? 10 ఏళ్ళ తర్వాత మోడీ గారినేమో ఆశీర్దిస్తున్నారు, కేసీఆర్ ఏమో పొందబెడతాడు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ వీళ్ళు చేసేదేం లేదు, ఓటైతే మోరిలేసినట్టు అని చెప్పేది ఆయన. అంతమంది ఒక గదే ఇవాళ మనం ఆలోచించాలి. ఆయన ఓటైతే మోరిలేసినట్టు. తెలంగాణ ఉద్యమకారులారా, నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతానికి పనిచేసిన నాయకులారా, కార్యకర్తలారా, ఈ ఓటుని వేస్ట్ చేయకండి. ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, మోడీ గారికి కమలం పువ్వు గుర్తుకోవటమని చెప్తున్నా. మీకు మొన్న చూసిండు మాకు ఎంత పరిచయం ఉందో. నారాయణుడు పోయి మా మల్కాజ్గిరికి రావాలంటే పో అని చేసి పెట్టాడు.